తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే జబర్దస్త్గా ఉన్నాను. ఈరోజైతే నేను మురుకులు చేశాను. వెరీ సింపుల్గా చాలా టేస్టీగా చేశాను. చాలా బాగుంటాయి. మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. నేనైతే బియ్యం పిండిని ఒక కప్పు తీసుకున్నాను. ఒక పెద్ద కప్పు తీసుకున్నాను. తీసుకొని ఇందులోనైతే నేను కారం వేసాను. 1 స్పూన్ కారము, తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత ఏంటంటే మనము ఓమా ఉంటుంది కదా, ఓమాను ఇలా మంచిగా అనుకొని వేసుకోవాలి. అంటే మంచిగా నలిపి వేసుకోవాలి. నలిపి ఈ మూడిట్లో అయితే మంచిగా కలిపేసుకుందాము. ఇంతే తక్కువ ఇంగ్రీడియంట్స్తోని మనము చాలా బాగా చేసుకోవచ్చు. ఇప్పుడు నూనె పోస్తున్నాను. గోరువెచ్చని నూనెని ఇందులో పోసుకొని కలిపేసుకుందాము. మీరు ఇలా చేస్తారనుకోండి, నూనెను మంచిగా ఇలా కలుపుకుని మంచిగా క్రిస్పీగా వస్తాయి. మన మురుకులు అయితే చాలా బాగుంటాయి. ఇలా మంచిగా అంతా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనము వాటర్ అయితే పోసుకుందాము. గోరువెచ్చని వాటర్ ఇందులో పోసేసుకోవాలి. ఇలా పోసుకొని మంచిగా కలుపుకోవాలి. కొన్నిగా పోసుకుంటూ కలిపేసుకుందాము. ఇప్పుడు మనమైతే కలుపుకుందాము. ఇలా ముద్దలాగా మంచిగా బాగా గట్టిగా కాకుండా బాగా లూజ్గా కాకుండా కలుపుకోవాలి. కలుపుకొని పెట్టేసుకున్నాను. అటు పక్కకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నాను. ఇప్పుడు మనము కారపూసల గొట్టం ఉంటుంది కదా, దాన్ని అయితే తీసుకున్నాను. మురుకుల గొట్టం స్టార్ గుర్తుంటుంది కదా, అలాంటివి తీసుకొని దీని అయితే ఒత్తేసుకోవాలి. ఒత్తుకొని నూనెలో ఒత్తేసుకోవాలి అంతే. ఇప్పుడు ఇందులో పిండి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలానైతే పోసేసుకోవాలి. మనం దాన్ని బట్టి ఒత్తుకుంటే ఈ విధంగానైతే అవుతుంది. మన కారపూసలో ఒక సైడు కాలిన తర్వాత ఇంకో సైడు తిప్పేసుకోవాలి. అంతే, మన కారపూసలు రెడీ అయిపోయినట్లే. ఎంత బాగున్నాయో కదా మన కారపూసలు. 2 సైడ్ల మంచిగా కాల్చుకోవాలి. కాల్చుకోకుండా మెత్తగా వస్తాయి, అంత బాగోదు. ఇంకా వీటిని తీసుకేసుకుందాము పక్కకు. మిగతా పిండిని కూడా ఈ విధంగానే కలుపుకోవాలి. మిగతా దాన్ని కూడా ఇలానే అలా ఒత్తేసుకోవాలి. ఒత్తుకొని అన్నీ ఈ విధంగా చేసేసుకోవాలి. మొత్తం పిండిని మనకైతే కారపూసలు రెడీ అయిపోయాయి. చేసారి ఎంత కరకరలాడుతున్నాయి. మీకు ఇది నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోరు.